పదవి వీళ్ళది, పవర్ ఆయనది. అవును, సికోలు వైసీపీలో ఈ డిస్కషన్ పొలిటికల్ ఫైట్ కు దారి తీస్తుందట. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా ఆ ఎమ్మెల్సీనే ఆ రెండు నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారట. దీంతో ఆ ఇద్దరు శాసనసభ్యుల పరిస్థితి పేరుకే పదవి అన్నట్లుగా మారిపోయిందట. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఆయన పర్మిషన్ ఉండాల్సిందేనట. ఇంతకు సీనియర్ లీడర్లను కూడా కంట్రోల్ చేస్తున్న ఆ నేత ఎవరు? ఆయన తీరుతో ఇబ్బంది పడుతున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు? సిక్కోలులో ఆ రెండు సెగ్మెంట్లలో ఆయనదే పెత్తనం. పాలకొండ, రాజాంలో వైసీపీ ఇన్ఛార్జీలుగా సీనియర్లు. ఆ రెండు నియోజకవర్గాల్లో పాలవలస విక్రాంత్ హవా. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటున్న క్యాడర్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన రెండు రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు పాలకొండ, రాజాం నియోజకవర్గాలు. 2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగానూ, రాజాం ఎస్సీ రిజర్వ్డ్గా మారాయి. వైసీపీ ఆవిర్భావం తరువాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పాలకొండ ఎమ్మెల్యేగా విశ్వసరాయి కళావతి ఎన్నికయ్యారు. ఇక రాజాం ఎస్సీ రిజర్వ్డ్ సీటు 2014, 2019 ఎన్నికల్లో కంపాల జోగులు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. పాలకొండ, రాజాం రెండు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ ఇద్దరు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నా పవర్ మాత్రం పాలవలస కుటుంబానికే ఉండేదట. పాలవలస రాజశేఖరం, ఆయన తనయుడు పాలవలస విక్రాంత్లే రెండు నియోజకవర్గాలను శాసిస్తూ వచ్చేవారు. అటు పాలకొండ, ఇటు రాజాంలో ఏ పని చెయ్యాలన్నా పాలవలస కుటుంబం అనుమతి ఉండాల్సిందేనన్న ప్రచారం నడుస్తూ వచ్చింది. గత జగన్ ప్రభుత్వంలో పాలవలస విక్రాంత్కు ఎమ్మెల్సీగా కూడా అవకాశమిచ్చింది వైసీపీ. దీంతో ఆయన ప్రయారిటీ, ఆధిపత్యం ఇంకా పెరిగిపోయిందని ఫ్యాన్ పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో విక్రాంత్ వల్లే పాలకొండ, రాజాంలో ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. పాలకొండ నుంచి కళావతి, రాజాం నుంచి డాక్టర్ తలే రాజేష్ ను బరిలోకి దించినా ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా కళావతి, రాజేష్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతూ వస్తున్న అజమాయిషి మాత్రం ఎమ్మెల్సీ విక్రాంతే అని వాపోతున్నారట వైసీపీ లీడర్లు. 2 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా కనీసం స్వేచ్ఛ దక్కడం లేదని, ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా విక్రాంత్ అనుమతి మస్ట్ అయిపోయిందట. ఇలా అయితే పార్టీని నడిపేదలా అంటూ వాపోతున్నారట లీడర్లు. కొందరు నేతలైతే తమకెందుకీ తలనొప్పని పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. ఇలా పదవి ఒకరిది, పెత్తనం మరొకరిది అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీకి ఇబ్బందులు తప్పవని ఫీల్ అయిపోతున్నారట వైసీపీ క్యాడర్. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న సీనియర్ నేతలకు ప్రయారిటీ ఇవ్వకపోతే మళ్లీ గెలవడం కష్టమేనంటూ చర్చించుకుంటున్నారట కార్యకర్తలు. గెలిచినా ఓడినా పార్టీని నమ్ముకుని నియోజకవర్గాలుగా బాధ్యతలు మోస్తున్న నేతలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తే ఎలా అన్న క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు పాలవలస కుటుంబం ఆధిపత్యమే నడిచిందని, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఆయన మాటే చెల్లుబాటవుతుంటే ఇంకా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉండేందుకు లేకేందుకు అనే పాయింట్ కూడా డిస్కషన్ కు వస్తోందట. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే రాబోయే రోజుల్లో పాలకొండ, రాజాంలో ఫ్యాన్ పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతున్నారట ద్వితీయ శ్రేణి నేతలు. జిల్లా నాయకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా నేరుగా అధినేతకు విషయం చేరవేస్తేనే బెటర్ అనుకుంటున్నారట. రాబోయే రోజుల్లో పాలకొండ, రాజాంలో వైసీపీ పట్టు సాధిస్తుందో లేదో చూడాలి మరి.